నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం హెచ్ఎంపివి వైరస్ గురించి కీలక ప్రకటన చేసింది. చైనా వైరస్ ఏదైతే ఉందో దాని గురించి కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ల రేట్లు స్థిరంగా ఉన్నాయని చెప్పి మరియు ఆశించిన కాలానుగుణ నిబంధనల ప్రకారం ఉన్నాయని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే పబ్లిక్ హెల్త్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ ముందర్ ఆల్ అసావి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో మనం చూసుకుంటే దీనికి సంబంధించిన ఎటువంటి కేసులు నమోదు కాలేదని చెప్పేసి, అలాగే చలికాలంలో మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెంజాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వైరస్ ఆర్ఎస్వి ప్రధాన కారణమని పేర్కొన్నారు. కేసులు ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో కూడా పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి, అలాగే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తూ ఉందని చెప్పేసి, కువైట్ లో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి టీకాలు వేయడం, పరిశుభ్రతను పాటించడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం వంటి నివారణ చర్యలు ముఖ్యమని చెప్పేసి, కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు తమను మరియు తమ యొక్క కుటుంబాలను రక్షించుకోవడానికి ఈ యొక్క మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని చెప్పి ఆయన కోరారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ ఉందని చెప్పేసి సంబంధిత వైద్య సంస్థలు మరియు ఆ యొక్క సంస్థలతో సమన్వయం చేసుకుంటుందని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, మాస్కులు ధరించడం, అలాగే చేతులను 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కొని, అలాగే తమను మరియు తమ యొక్క కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఈ యొక్క జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని చెప్పేసి, ఒక విధంగా చెప్పాలంటే కానీ కరోనా సమయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ఇది ప్రమాదకరం కాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వైద్యాధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.